హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం ఆలోచనలు ఆరోగ్యం ఈ బుక్ చదువుకుంటున్నాం కదా. నిన్న ప్రకృతిలో అపార సంపద ఉంది, నీకు ఏది కావాలంటే అది విశ్వం నీకు అందించడానికి రెడీగా ఉంది, నువ్వు అనుమతించాలంతే, నువ్వు అనుమతిస్తే ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తుంది అని మన లోపల సరికాని ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటికి పంపేసి పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పుకోవాలని కొన్ని పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పారు. అలాగే ప్రతి విషయం పట్ల, ప్రతి వ్యక్తి పట్ల, ప్రతి దాని పట్ల ప్రేమతో ఉండాలని, నమస్కారం యొక్క విశిష్టత, కొన్ని మంత్రాల యొక్క అర్థాలు చెప్తూ ఇంకా అనారోగ్యాలకి ఎలాంటి సంకల్పాలు చెప్పుకోవాలి అనేవి నేను చెప్పారు కదండి. ఈ రోజు ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇంద్రియాలు మనస్సు సహజ ప్రేరణ. ఇంద్రియాలను అనుసరించే మనసు గతి మారుతూ ఉంటుంది. అంటే మన ఇంద్రియాలను బట్టి మన మనసు మారిపోతూ ఉంటుంది. అంటే ఇంద్రియాలు మనసు రెండు బ్యాలెన్స్ లో ఉండకుండా ఉండడం వల్లే మనకు సమస్యలు వస్తున్నాయి. ఆ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. మానసిక సమతుల్యాన్ని తీసుకురావడానికి సహజ ప్రేరణలను నియంత్రించడం చాలా ముఖ్యము. అయితే ఈ ఇన్స్టింక్ట్స్ అంటే ఏంటి? ఆహారము, నిద్ర, భయము, మైథునము అంటే ప్రతి మనిషిని ప్రాపంచికపరమైన జీవన విధానం వైపుకి లాగుతూ ఉంటాయి. ఈ 4 ప్రేరణలు మన ఆలోచనలపై, భావనలపై, ప్రవర్తనలపై బాగా ప్రభావం చూపుతాయి. వీటి ప్రభావం వల్లే మనం స్థితప్రజ్ఞతలో ఉండలేక ఆలోచనల స్వేచ్ఛను వినియోగించుకోలేకపోతున్నాము. అందుకని మనం వీటి ప్రభావంలో పడిపోయి మాయలోకి వెళ్ళిపోయి ఈ ఆలోచన మనకి ఎలాంటి స్వేచ్ఛ, మనం ఎలాంటిది కావాలంటే జీవితంలో అలాంటివి పొందవచ్చు, కానీ మనం ఆ స్వేచ్ఛను కోల్పోతున్నాం, మనం వినియోగించుకోలేకపోతున్నాం. మనకు ఉందే శక్తి ఉంది అనేది మర్చిపోతున్నాము. మనశ్శక్తి, చైతన్యము ఏ అడ్డంకులు లేకుండా ప్రవహించాలంటే పైన చెప్పిన ఈ ప్రేరణలన్నింటి నుంచి బయటపడాలి. అందుకోసం ఆహారము శారీరక ఆవశ్యకత, నిద్ర మానసికమైనది, భయము భావోద్వేగము, మైథునము శక్తి, వీటన్నింటినీ నియంత్రణ చేయడం అవసరము. ఇవి ఉన్నంత వరకు మనం ద్వంద్వాల్లోనే చిక్కుకుని ఉంటాము. మనలో ఈ ద్వంద్వ భావన ఉన్నంత వరకు నిరాశ, ఒత్తిడి, దుఃఖంతోనే ఉంటాము. మనస్సు, శరీరము ఒకదానికొకటి అనుసంధానమే ఉంటాయి. శరీరం అలసిపోయినట్లుంటే మనసు కూడా నిరుత్సాహంగా ఉంటుంది. అలాగే మానసిక ఆందోళన శారీరక బడలికను తీసుకొస్తుంది. మనసును ఆరోగ్యకరమైన సానుకూల ఆలోచనలతో నింపితే అది శరీరంలోని ప్రతి కణంలోనూ మార్పును తీసుకొచ్చి ఉత్సాహపూరితంగా చేస్తుంది. మనస్సుకు అంతటి శక్తి ఉంది. మరి మన ఆలోచన, భావన, ప్రవర్తన మన శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. మానసిక ఆలోచనలు, భావనలు శారీరక స్పందనలను కలిగించి ప్రతిచర్యలకు దారితీస్తాయి. కాబట్టి మనస్సుని సరిగ్గా నియంత్రించినప్పుడు మనలో ఉన్న శక్తి అనవసరమైన భావావేశాలకు లోను కాకుండా సద్వినియోగం అవుతుంది. రియాక్ట్ అవ్వడానికి మనసు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. దాని కంట్రోల్లో ఎప్పుడైతే ఉంచుకోగలుగుతామో అప్పుడు మాత్రమే మనం ఎలాంటి ఎమోషన్స్కి గురికాకుండా ఉంటాము. చేతనను, వేకువను, ద్రష్టభావాన్ని అంటే అన్నింటితో విడిపడి వాటిని సాక్షిగా గమనించడం. ఫస్ట్ చెప్పారు కదండి, ప్రతిదాన్ని మనం ఆ ఎమోషన్స్ అన్నింటినీ పక్క నుంచి సాక్షిలాగా గమనించమని, వాటితో విడిగా ఉండండి, అవి వేరు మీరు వేరు అన్నట్లు చెప్తున్నారు కదా. దాన్ని ఎప్పుడైతే పెంపొందించుకుంటామో అప్పుడు మాత్రమే మనకు ఆరోగ్యము, శాంతి, విముక్తి లభిస్తాయి అని చెప్తున్నారు. మనందరి మనసులు యూనివర్సల్ మైండ్తో అనుసంధానమై ఉంటాయి. ఇదే కాకుండా ఒకరి మైండ్ ఇంకొకరి మైండ్తో కూడా అనుసంధానమై ఉంటుంది. అందుకే ఈ ఆలోచనల ప్రవాహం ఎలా అంటే అలా వెళ్తూ ఉంటుంది. ఒక చెడు ఆలోచన వచ్చిందంటే అది ఆ వాతావరణాన్నే భంగపరుస్తుంది, కలుషితం చేసేస్తుంది. అది ఆలోచన పరంపర ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఏదో కూడబెట్టాలని, సాధించాలని ఆలోచనలు సాగిస్తూనే ఉంటాడు మనిషి. ఎన్నో ఆధునిక వస్తువులు మారుతున్నా, ఆధునిక పరికరాలు సమకూరుతున్నా మనిషి సంతృప్తిగా లేడు. చూడండి, ఇదివరకు రోజులు ఏమీ లేకపోయినా ఎంతో ఆనందంగా గడిపేవాడు. కానీ ఈ రోజుల్లో రకరకాల, మనకి ఎన్ని కావాలంటే అన్ని రకాల వస్తువులు, ఏది కావాలంటే అది రెడీగా ఉంది. కానీ ఇప్పుడు సంతృప్తి అనేది మాత్రం లేదు. మనిషికి సౌకర్యాలు ఎక్కువైనప్పటి నుండి సమస్యలు ఎక్కువైపోయాయి. ఆధునిక పరికరాల ఉపయోగం మొదలైనప్పటి నుంచి మనిషి వాటిపై ఆధారపడిపోవడం ఎక్కువైంది. వాటి ఉపయోగానికి అలవాటు పడిన మనసు అవి లేకపోతే వేదనకు గురవుతుంది. ఆధారపడడం ఎక్కువ అవడం వల్ల మనిషి ఆవేదనలకు గురవుతున్నాడు. ఎక్కువ వసతులు ఎక్కువ వేదనలకు దారితీస్తున్నాయి. అధునాతన పరికరాలు పనిచేయని పరిస్థితి వస్తే విసుగు, ఆవేదన మొదలవుతాయి. శరీరానికి కావలసిన వ్యాయామం లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలకు కూడా అవి కారకాలవుతున్నాయి. ఏదీ కూడా అతిగా ఉండకూడదు, మధ్యస్థంగా ఉండడం అలవర్చుకుంటే ఆలోచనలు ఇష్టం వచ్చినట్లు వాటంతట అవే ఒక ప్రవాహంలా మనపై విజృంభించడం తగ్గుతుంది. మనిషి జీవించి ఉండడానికి కావలసిన అత్యవసరమైన వాటిని సమకూర్చుకోవడంలో తప్పులేదు. శరీరానికి కావలసిన కనీస అవసరాలే కాకుండా మనసును, అహాన్ని సంతృప్తి పరచడానికి వేరే ఎన్నెన్నో వాటి కోసం ఆశిస్తున్నాము. ఎంత సంపాదించినా, ఎన్ని సౌకర్యాలు కల్పించుకున్నా ఇంకా ఏదో ఏదో కావాలని ఆరాటపడుతున్నాము. అహంకారాన్ని పెంచుకుని, బాధ్యతలను పెంచుకుని, స్వార్థ చింతనతో ఉంటూ, ఇతరులతో పోల్చి చూసుకుని, న్యూనతాభావంతో ఉంటూ కేవలం వసతులు, సౌకర్యాలు పెంచుకోవడానికి మన శక్తిని అంతా వృధా చేసేస్తున్నాము. ప్రాపంచిక వ్యామోహాలు పెరగడం వల్ల కుటుంబ కలహాలు, వేదనలు పెరుగుతున్నాయి. జీవిత ధ్యేయాన్ని మరిచి అనవసరమైన వ్యామోహాలకు ప్రాధాన్యతనిస్తున్నాము. కాబట్టే వేదనలకు గురవుతున్నాము. ఇప్పుడు భౌతికంగా అందరికీ, చాలా మందిని గమనిస్తే
ఎందుకు అంటే అందరూ ప్రాపంచికంగా ఎంత బాగున్నా సరే తృప్తి అనేది లేదు. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలని ఆ వ్యామోహాల్లో కొట్టుకుపోయి అసలు మనం జీవితంలోకి ఎందుకు వచ్చాము, మన ఆత్మని ఉన్నతంగా ఎదగడానికి మాత్రమే వచ్చాం భూమి మీదకి. కానీ ఆ ఒక్క విషయాన్ని మర్చిపోయి మిగిలిన ప్రాపంచికంగా మనకి అవసరం లేని ఏ అయితే ఉన్నాయో వాటిలో కూరుకుపోయి అసంతృప్తితో బతుకుతూ ఉన్నాం ఈరోజు. జీవిత ప్రయాణంలో ఏదీ నీది కాదు, అన్నీ అశాశ్వతమైనవే. హోదా, డబ్బు, పేరు, ఆస్తులు అన్నీ తాత్కాలికమైనవే. వీటితో అహంకారం పెంచుకోవడం ఎందుకు? దేవుడు ఈ జీవితంలో నీకిచ్చిన వాటితో సంతృప్తి చెందుతూ దేవుడి పట్ల కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. మనం ఎప్పుడూ ఎక్కువగా మనస్సు, ఇంద్రియాల సంతృప్తి వైపే వెళ్తున్నాము. భోగాల వైపు, ప్రాపంచిక సౌఖ్యాల వైపు ఎక్కువగా వెళ్తున్నాము. ధ్యానము, ప్రాణాయామ, అజప జప వలన ఇంద్రియాలలో దాక్కున్న విషపూరితమైన ఆలోచనలు సమసిపోతాయి. మనసు అనవసరమైన విషయాల వైపు వెళ్తున్నప్పుడు నామజపము, మంత్రధ్యానము చేయడం వల్ల ఇంద్రియ నియంత్రణ జరుగుతుంది. ఆత్మ పరిశీలన పెరుగుతుంది. అంతర్ముఖులవడం సులభం అవుతుంది. మనశుద్ధి జరిగి స్వచ్ఛమైన ఆలోచనలు మనలో చోటు చేసుకుంటాయి. అవసరానికి మించిన వస్తువుల సేకరణ, ఆశ అనర్థానికి దారితీస్తాయి. శరీరం అశాశ్వతమైందని తెలుసుకున్నారు. మనసు కల్పితమే అనే విషయాన్ని కూడా తెలుసుకున్నారు. ఇది వరకు ప్రేతాత్మగా ఉన్న ఆత్మను పరమాత్మగా మార్చుకోవాలి. అందుకని మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే మనం పరమాత్మగా మారడానికి వచ్చాము మనం. కానీ ఆ విషయం ఒక్కటే మర్చిపోయి మిగిలిన అన్ని విషయాల మీద ఎక్కువగా ఆసక్తి పెంచేసుకుని ఆ ఇంద్రియాలని కంట్రోల్ లేకుండా చేసేసుకుంటున్నాం మనము. పదార్థమైన శరీరాన్ని ఒక రథంగా, మనస్సును ఒక కళ్ళెంగా, ఇంద్రియాలు గుర్రాలుగా, జ్ఞానాన్ని ఒక రథ చోదకుడుగా చేసుకుని ఆత్మ వైపుకి ప్రయాణం సాగించాలి. అప్పుడు ఆత్మ ఇంద్రియాల కన్నా గొప్పదని, జ్ఞానము మనసు కన్నా గొప్పదని, మనస్సు ఇంద్రియాల కంటే గొప్పదని, ఇంద్రియాలు శరీరం కన్నా గొప్పవనే విషయం మనకు అర్థమవుతుంది. కోరికలను ఎప్పటికీ ఏ రకంగా కూడా సంతృప్తి పరచలేము అనే విషయం తెలిసింది కాబట్టి మనస్సును వదిలేయడమే విముక్తికి సోపానమని తెలుసుకోవాలి. అప్పుడే గమ్యాన్ని నువ్వు సరిగ్గా చేరుకోగలుగుతావు. జీవన ప్రయాణంలో బడలిక ఉండదు. అప్పుడే నీ ప్రస్తుత జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా, సాఫీగా సాగుతుంది. ఇంద్రియాలను నియంత్రించుకో. మనస్సుకి ప్రాధాన్యం ఇస్తున్నప్పుడు ఇంద్రియాలన్నీ బయట వైపు ఆకర్షితమవుతూ ఉంటాయి. మనం ఫస్ట్ లో చెప్పారు చూడండి, ప్రత్యాహార అంటే మన కళ్ళు, చెవులు, ముక్కు అన్ని బయట నుంచి చూసి బయటవన్నీ కావాలని కోరుకుంటూ ఉంటాయి. కానీ మనం దాన్ని లోపల వైపు తీసి తిప్పాలి, బయట వైపుకి వెళ్ళకుండా అన్నారు కదా. అలాగా వాటిని ఏంటి, నాలుక రుచికరమైన ఆహారం కావాలనుకుంటుంది. నాసిక మన ముఖ్యము సువాసన వైపుకి, నయనాలు మన కళ్ళు సుందర దృశ్యాల వైపుకి, చెడు అలవాట్ల వైపుకి ఆకర్షితం అవుతూ ఉంటాయి. ఇంద్రియాలు బయట వైపుకి ఆకర్షితమే. ప్రాపంచిక సౌఖ్యాల గురించి ఆలోచించే వారికి వాటి యందు ఆసక్తి ఏర్పడుతుంది. ఆసక్తి వల్ల ఆ సౌఖ్యాలు పొందాలనే కోరిక కలుగుతుంది. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధం పుట్టుకొస్తుంది, బుద్ధి నశిస్తుంది. ఇంద్రియాలపై ఆధిపత్యం పూర్తిగా కోల్పోయి అచేతన స్థితిలో ఏ దుష్కార్యాలైనా చేయడానికి వెనుకాడని దుస్థితికి చేరుకుంటారు. ఎప్పుడైతే వాటి మీద కోరిక బాగా పెరిగిపోయిందనుకోండి, అవి దొరకకపోతే క్రోధం పెరిగిపోతుంది. ఆ క్రోధంతో ఏం చేయడానికి కూడా వెనకాడరు. ఇంకా దోపిడీలు, దొంగతనాలు, మర్డర్లు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే అవి కావాలనే కోరికలతోనే. ఈ దొంగతనాలు చాలా మంది ఎవరు దొరుకుతున్నారంటేనంట చదువుకునే పిల్లలు అంటండి. వాళ్ళు కూడా ఏంటి, మంచి మంచి ఫ్యామిలీలో పిల్లలు దొంగతనాలు చేసేస్తున్నారు. ఎందుకంటే వీటికి విలాసాలకు అలవాటు పడిపోయి. ఇంద్రియాలన్నీ విషసర్పాలు లాంటివి, కానీ అవి పాముల్లా విషపూరితమైనవి అనే విషయాన్ని మాత్రం మనం గుర్తించట్లేదు. ఇంద్రియాలు ఎప్పుడూ మనల్ని తప్పు మార్గంలోకి తీసుకెళ్తాయి. అందుకే ఇంద్రియాల ప్రభావానికి మనం ఎప్పుడూ లోను కాకూడదు. ఇంద్రియాలను అదుపులోకి తీసుకురాలేకపోతే అవి విష సర్పాలలాగా పనిచేస్తాయి. అవి ఎప్పుడు ఎవరిని కాటేస్తాయో మనకు తెలియదు, మన నాశనానికి కారణాలు అవుతాయి. ధ్యాన మార్గాన్ని అనుసరించి నడిస్తే మనము బాగుంటాము, సమాజం కూడా బాగుంటుంది. క్రైమ్ సినిమాలు, హారర్ సినిమాలు చూడడం మొదలు పెడితే అవి ఏదో ఒక రోజు మనలో రాక్షస ప్రవృత్తిని ప్రేరేపిస్తాయి. ఏదైతే పదే పదే చూస్తామో అంటే మనకు కూడా ఏంటంటే అది ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ అదేమి తప్పు కాదన్న ఫీలింగ్ లో వచ్చేస్తాం మనము. ధ్యానము హృదయాన్ని పవిత్రంగా మారుస్తుంది. మనసు ఒక దెయ్యం కాబట్టి మనం ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించకపోతే అది మనల్ని ప్రాపంచిక వ్యామోహాలకు గురి చేసి పతనం వైపు లాక్కుపోతుంది. మనసు అల్లావుద్దీన్ అద్భుత దీపం కథలోని భూతం లాంటిది. ఏదైనా కోరిక కోరగానే క్షణాల్లో తీర్చేసి ఇంకేం కావాలి, నాకు ఇంకో పని చెప్పు అని అంటుందట. పని చెప్పినంతసేపు ఖాళీగానే ఉంటదంట. ఎప్పుడైతే పని చెప్పడం మానేసామనుకోండి, మనల్ని తినడానికి రెడీగా ఉంటదంట. మన మనసు కూడా అలాంటిదేనంటండి. మనం ఎప్పుడైతే దానికి వేరే పనిలో బిజీగా పెట్టకపోతే ఏం చేస్తుంది, ఇలాగే మనల్ని తినేస్తుంది ఆ మనసు. అందుకని దాన్ని ఎప్పుడు బిజీగా ఉండాలి, ఖాళీగా ఉంచకూడదంటండి. ఇలాగ ఇక్కడ కూడా అల్లావుద్దీన్ అద్భుత దీపంలో ఆ భూతాన్ని కూడా ఏంటి, ఇక్కడ ఉన్న నిచ్చెన ఎక్కుతూ దిగుతూ ఉండు అని ఆజ్ఞాపిస్తాడంట యజమాని. అలాగే మనస్సును కూడా ఎప్పుడు ఏదో ఒక పనిలో ఉంచాలి. అంటే నిచ్చెన ఎక్కడము దిగడం లాంటి పనే ధ్యానము, జపము.
అందుకే మనసును ఖాళీగా ఉంచామనుకోండి, ఖాళీగా ఉన్న మనసు కోతి లాంటిది. కోతిలాగా ఒక స్థిరంగా ఉండదు. అందుకని ప్రతి నిమిషము ఏదో ఒక పని అంటే ఏంటి, మనం ఏదో ఒక ధ్యానం చేసుకోవడమో లేకపోతే జ్ఞానాన్ని నేర్చుకోవడం పనేమి లేనప్పుడు అలాంటి దాంతో బిజీగా ఉన్నామనుకోండి, పనికిరాని ఆలోచనలు, నాకేంటో చిన్న నొప్పి వచ్చింది అనుకోండి, అమ్మో ఇదేమైపోద్దని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. మనసు ఖాళీగా పెడితే ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది మనని. అలా కాకుండా దాన్ని బిజీగా ఇంకో పనిలో పడిపోయామనుకోండి మనము, దానికి మర్చిపోతుంది అది. మనసుని ఖాళీగా ఉంచకుండా ఉండాలి. మనస్సును దాని ఇష్టం వచ్చిన రీతిలో ఆలోచింపనీయకుండా, చెడు మార్గం వైపు వెళ్లకుండా అదుపు చేయడానికి నామజపం, ఓం నమో నారాయణాయ అని ఇంకా ఏదైనా సరే పదే పదే చేస్తూ ఉండాలి. అంటే ఏదో ఒక విధంగా దాన్ని బిజీగా ఉంచాలి మనసుని. సోమరి అయిన వాడి తలపై దెయ్యం తాండవిస్తూ ఉంటుంది కాబట్టి అలా చేయడం వల్ల మనసు ఒక పనిలో నిమగ్నం అవుతుంది. ధ్యానంలో గాని సత్సంగంలో గాని ఉంటే మనసు అనవసరమైన ఆలోచనల వైపు వెళ్ళదు. ఇలా చేస్తే అశాంతితో ఉన్న మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. అందుకని ధ్యానము, సజ్జన సాంగత్యాలు ఇవి చేసుకుంటే ఎప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజుల్లో ఇంత శాస్త్ర పరిజ్ఞానం పెరిగిన, ఇంత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన, పాశ్చాత్య సాంకేతిక పరిజ్ఞానంతో పారిశ్రామిక అభివృద్ధి సాధించిన మనలో ఆనందము పెరగలేదెందుకు? ఎన్నో దేశాలలో ఎన్నో రకాల పరిపాలనా వ్యవస్థలు ఏర్పడ్డాయి. కానీ ఏ దేశంలో ప్రజలైనా సుఖశాంతలు ప్రశాంతతతో ఉంటున్నారా? వారేమైనా బాగుపడ్డారా? లేదు కదా. వ్యక్తికి ప్రశాంతత చేకూరి పరమానందాన్ని పొందగలిగేది కేవలం ధ్యానంతోనే. శరీరం అశాశ్వతమని, ఆత్మ నిత్యమని అనుభవపూర్వకంగా తెలిసేది ధ్యానంలోనే. అది మనస్సు ఎప్పుడూ అవిశ్రాంతంగా ఉంటుంది. మనస్సు ఉన్నదంటే అది కోరిక అని తెలుసుకోవాలి. జన్మ జన్మల్లో మిగిలిపోయిన సంస్కారాలు మనలో ఉండడం వల్ల కోరికలు కలుగుతూనే ఉంటాయి, చెడు వైపుకే లాగుతూ ఉంటాయి. అలాంటి మనస్సును అదుపులోకి తెచ్చుకోవాలంటే మొదట ఇంద్రియాలను అదుపులోకి తెచ్చుకోవాలి. చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శలకు సంబంధించిన కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, జిహ్వలను చెడువైపు వెళ్లకుండా ప్రత్యాహారంతో అదుపు చేసుకోవాలి. అవి బయటికి తిరుగుతూ బయట ఏదో చూస్తూ కళ్ళతో అది కావాలనుకుంటాం. అందుకు నేను చేయాలి ధ్యానంలో, అందుకే ఇవన్నీ మూసేస్తాం మనం. మనస్సు భావోద్వేగాలకు గురైనప్పుడు ఎడ్రినల్ గ్రాంథి, థైమస్ గ్లాండ్, ప్యాంక్రియాస్, గోనాయిడ్స్ ఇవన్నీ శరీర భాగాల్లో ఎక్కువ భారం పడడం వల్ల మనలో రకరకాల వ్యాధులు వస్తుంటాయి. ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తూ ఉంటుంది. అందుకే ఒకవైపు మనస్సును ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. రెండో వైపు మనస్సును ఏ పని లేకుండా ఉంచొద్దు, అంటే ఖాళీగా ఉంచకూడదు. ఒక పక్కనేమో శుద్ధి చేసుకుంటా అంటే లోపల ఉన్న పనికిరానివన్నింటిని బయటికి పంపించేస్తూ ఇంకొక పక్కన దాన్ని బిజీగా ఉంచాలి. మనస్సును మంచి పనులు చేయడంలోనూ, ధ్యానము, జపం లాంటి దైవ చింతన కార్యక్రమాలలోనూ ఉండేటట్లు చూసుకోవాలి. మనస్సును చెడు విషయాల వైపు వెళ్ళనివ్వకుండా దాన్ని మనకు ఉపయోగపడే పరికరంగా మార్చుకోవాలి. మనస్సు మనల్ని ప్రాపంచిక విషయాలతో అంటిపెట్టుకుని ఉండేటట్లు చేస్తుంది. అలాగే ముక్తి పొందడానికి కూడా మనస్సే ఉపకరిస్తుంది. అపరిశుద్ధమైన మనస్సుని శుద్ధమైనదిగా మార్చుకుని సరైన మార్గంలో పెట్టడమే మన పని. అందుకని మనసు ఏ విధంగా అయినా పని చేయగలుగుతుంది. దాన్ని బుద్ధి అనేది అందుకే ఉంది మనకి. ఆ బుద్ధిని ఉపయోగించి మనసుని కిందకి వెళ్లకుండా, ప్రాపంచిక వైపు వెళ్లకుండా దాన్ని ఆధ్యాత్మికంగా మన మోక్ష మార్గం వెళ్లేలాగా దాన్ని ఉపయోగించుకోవాలి మన మనస్సుని. రజస్సు, తమస్సు లోయర్ మైండ్ లో ఉన్నాయి. హృదయం శుద్ధి అయ్యి సాత్విక తత్వం అలవడడానికి ఓంకారము, శివోహము, హరి ఓం, ఓం నమ శివాయ లాంటి నామజపాలను చేస్తూ ఉండాలి. దీనివల్ల లోపల అనుకూల స్పందనలు కలిగి మనస్సు, హృదయము శుద్ధి అవుతుంది. శరీరము, మనస్సులతో ముడిపడి అహంకారాన్ని పెంచుకోకుండా వాటితో విడిపడి మాయను తొలగించుకుని ఆత్మశోధన చేసుకోవాలి. ఆసన, ప్రాణాయామ, ధ్యానాలను ఉపయోగించుకుని మనస్సును నిశ్చల స్థితిలోకి తెచ్చుకుని హృదయాన్ని శుద్ధి చేసుకుని ఇంద్రియాలను స్వాధీనంలోకి తెచ్చుకుని అహంకారాన్ని తగ్గించుకుని లక్ష్యాన్ని చేరుకోవాలి. అప్పుడే నిజమైన విజేతగా నిలవగలుగుతావు. మనస్సును ఖాళీగా ఉంచితే దుష్ట ఆలోచనలన్నీ అందులో వేగంగా దూరి అల్లకల్లోలం చేస్తూ ఉంటాయి. మనస్సు యొక్క సహజ లక్షణమే కోరిక. కోరికల పరంపరను సంతృప్తి పరచడం అసాధ్యం కాబట్టి మనస్సుని కంట్రోల్ చేసుకోవాలి. మనస్సులో ఎప్పుడు మంచికి చెడుకి మధ్య ఒక సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. మనస్సుకు మనం బానిసలం కాకుండా దానిపై ఆధిపత్యాన్ని సాధిస్తేనే జీవితంలో శాంతి, ఆనందము చోటు చేసుకుంటాయి. నిగ్రహాన్ని కోల్పోయిన ఇంద్రియాలను మంచి మార్గంలో పెట్టే ప్రాణాయామ, ధ్యానము, జపము, ప్రణవనాదోచ్చారణ, ప్రార్థనలు చేస్తూ ఉంటే వాటి ప్రభావం శరీరంలోని హృదయము, మెదడులలో చలనాన్ని కలిగిస్తాయి. అసలు ఈ బుక్ లో ప్రతిరోజు చెప్తున్నారు కదండి, ధ్యానము, ప్రాణాయామం ఇవి కంపల్సరీగా చేసుకోవాలి. ఈ మైండ్ని కంట్రోల్లో చేసుకోవాలన్నా, ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టాలన్నా ఇవన్నీ మనకు ఎంతో ఉపయోగపడతాయి. మనసుని ఇలా శుద్ధి చేసుకుని హృదయాన్ని నిష్కల్మషం చేసుకుని బయట వైపు ఆకర్షితమయ్యే ఇంద్రియాలను నియంత్రించుకోవాలి. అహంభావం పూర్తిగా నశిస్తేనే పరిశుద్ధ ఆత్మ మొదలవుతుంది. ఆత్మ ప్రక్షాళన జరుగుతుంది. యమ నియమాలు పాటించడం ముఖ్యం. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్య, అపరిగ్రహ సామాజిక నీతిని తెలిపే ఈ 5 యమాలు వ్యక్తిగత లక్షణాలను పెంపొందించే శౌచ, సంతోష, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము అనేవి నియమాలు. ఈ యమ నియమాలు పాటిస్తూ ఉంటే అహంకారం సంసిపోతుంది. నేను చిన్నవాణ్ణి అనే భావన వచ్చినప్పుడే అహంకారం నశిస్తుంది. తత్వమసి అంటే అది నీవు, అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మనే ఉన్నాను అనేవన్నీ ఏంటి అంటే ఇవన్నీ దైవ లక్షణాలు. దీనివల్ల ఇంద్రియాల నియంత్రణ జరుగుతుంది.
నాలో ఉన్న బ్రహ్మే నీలోనూ ఉన్నాడు అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు పాజిటివ్ ఆలోచనలు మొదలయ్యి పోటీతత్వం తగ్గి అహింసావాదం అలవడి అంటే ఎవరిని హింసించకుండా ఉండే భావాలు మొదలయ్యి సంపూర్ణ ఆరోగ్యవంతుడివి కాగలుగుతావు అని చెప్తున్నారండి. ఆరోగ్యాన్ని చేకూర్చే జీవన విధానము తర్వాత చాప్టర్ అండి ఇది. ప్రతి విషయంలో కూడా పాజిటివ్ ఆలోచనలు ఉండడం అవసరము. ఇది ఉద్యోగమైనా కావచ్చు, కెరీర్ అయినా కావచ్చు, ప్రజల గురించే కావచ్చు, ఏ రంగమైనా సరే ఎంత పాజిటివ్ ఆలోచనలు ఉంటే మన దృక్పథంలో అంత మార్పు ఉంటుంది. సంకల్ప బలమే మనకు మార్గాన్ని నిర్దేశిస్తుంది. ఈ మధ్య జరిగిన పరిశోధనల్లో వృద్ధులు ఎక్కువ కాలం బతికిన వాళ్ళు తమ వయస్సుని ఒక 10 ఏళ్లు తక్కువగా ఊహించుకుని పనులు చేసిన వారేనని నిర్ధారించారు. తమ వయస్సును తక్కువగా ఊహించిన వాళ్లకు జీవన పరిమాణం పెరిగిందని పరిశోధనలు తెలుపుతున్నాయి. అంటే ఎవరైతే మనం ఊహ అని చెప్తున్నారు కదండి, మనం ఎలా ఊహించుకుంటే అలా జరుగుతుంది జీవితం. ఎవరైతే వృద్ధులు కొంతమంది తమ తక్కువ వయసుతో ఉన్నామో అని ఊహించుకుంటారు కదండి, అలాంటి వాళ్ళు ఎక్కువ కాలం జీవించారంటండి. పరిశోధనలన్నీ తెలుపుతున్నాయంటివి. వయస్సునంటే దాని ప్రకారం 3 విధాలుగా నిర్ణయిస్తూ ఉంటారంట పరిశోధకులు. ఏంటంటే క్రొనలాజికల్ ఏజ్, అది పుట్టిన తేదీని బట్టి ఉంటుందంటండి, అసలు ఎప్పుడు పుట్టారో అనే దాన్ని బట్టి. ఇంకొకటి ఫిజియోలాజికల్ ఏజ్, ఇది శరీర భాగాల పనితీరును అనుసరించి ఉంటుంది. కొంతమంది చూడండి పెద్దవాళ్ళు ఒక 60 సంవత్సరాల వయసు వచ్చినా సరే వాళ్ళ బాడీలో పార్ట్స్ ఏంటో చిన్నపిల్లలకు ఉన్నట్టు ఉన్నాయి అంటారు, బాగా పనిచేస్తున్నాయి అన్నట్టు. దాన్ని బట్టి ఏజ్ నిర్ధారిస్తారంట. ఇంకొకటి మూడోది సైకలాజికల్ ఏజ్, ఊహలో తమ వయస్సు తక్కువగా ఉందని అనుకునే వారికి పై 2 రకాలకు భిన్నంగా మారిపోతుంది. ఆ సైకలాజికల్ ఏజ్ అంటే ఏంటి, మేము ఇంకా తక్కువ ఏజ్ లో ఉన్నాం అనుకుంటే నిజంగా అలాగే ఉల్లాసంగా ఉండగలుగుతారు వాళ్ళు. ఆయుర్దాయం మానసిక భావనలు, శారీరక వ్యాయామంపై ఆధారపడి ఉంటుంది, కానీ ఇంటిలోని క్యాలెండర్పై కానీ గడియారంపై కానీ ఆధారపడి ఉండదు. అంటే మనం ఎంతకాలం ఉంటాము అనేది మనం చేసే వ్యాయామం మీద, అలాగే మనం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాము, మన మానసికంగా మన మనసులో భావనలు ఎలాంటివి ఉంటున్నాయి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటండి. ఆయుర్దాయం మన ఆలోచనలు తీరుబట్టే ఉంటుంది. నష్టపెట్టే ఆలోచనలు విపరీతంగా చేస్తుంటే అవి మనల్ని కృంగదీసి అనారోగ్యాన్ని కలిగించి త్వరగా వార్ధక్య లక్షణాలను, వృద్ధాప్యాన్ని తెస్తాయి. కొంతమందిని చూస్తే చూడండి, ఏదో ఏమైనా చిన్న సమస్య ఉందనుకోండి, బాగా పెద్దగా ఆలోచించి ఏంటో ముసలోళ్ళ అయిపోయారని చెప్పుకుంటా ఉంటాం కదండి మనము. అందుకని అలాంటి నెగిటివ్ ఆలోచనలు చేస్తూ ఉంటే తొందరగా ముసలితనం వచ్చి తొందరగా అనారోగ్యాలు గురవుతూ ఉంటారు. భోజనం చేస్తున్నప్పుడు పవిత్ర భావంతో ఉంటే అది మనకు ఒక ఔషధంగా పనిచేస్తుంది. అధిక శక్తి కలిగి సాత్విక లక్షణాలు అలవడతాయి. దయ, కరుణ, ప్రేమ, జాలి ఇలాంటి లక్షణాలతో జీవించినప్పుడు ఆయుర్దాయం పెరుగుతుంది. ఒత్తిడి, చింతలు, వేదనలతో జీవనయానం సాగిస్తే అనారోగ్యాల పాలై ఆయుర్దాయం క్షీణిస్తుంది. ఒత్తిడి వల్ల శరీరంలో డిహెచ్ఈఏ హార్మోన్ అంటండి, అది ఎక్కువ ఖర్చు అవుతుందంట. మంచి ఆలోచనలతో ఉంటే శరీరంలో యాంటీబాడీస్ ఉత్పన్నమై రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. లాలాజలంలో కూడా యాంటీబాడీస్ తయారవుతాయి. మన ఆలోచనలు బట్టే ఆరోగ్యము, ఆయుర్దాయము ఉంటాయని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. క్రమశిక్షణతో కూడిన జీవన విధానంతో అనారోగ్యాన్ని దరిచేరనీయకుండా, వృద్ధాప్య లక్షణాలు తొందరగా రాకుండా శక్తివంతంగా పనిచేయగలుగుతాము. శరీరానికి కొంత వ్యాయామం ఇస్తూ ఉండాలి. పోషక విలువలున్న ఆహారాన్ని మితంగా తీసుకుంటూ మాంసాహారానికి పూర్తిగా దూరంగా ఉండాలి. ఇష్టం వచ్చినట్లు తమస్విక, రజస్విక ఆహారాలు తీసుకుంటే ఆలోచనలు కూడా వక్ర మార్గంలోనే ఉంటుంటాయి. సాధ్యమైనంత వరకు మొలకలు, ఆకుకూరలు, పళ్ల రసాలు, నట్సు తీసుకుంటే ఆలోచనల్లోనూ ఆరోగ్యంలోనూ మార్పు వస్తుంది. ఎరుక, సమభావన మనస్సుని శుద్ధి చేస్తుంది. దురలవాట్లైన ధూమపానానికి, మద్యానికి దూరంగా ఉండాలి. ప్రాణాయామ, ధ్యానంతో మానసిక ప్రశాంతతను పొంది ఆరోగ్యవంతంగా ఉండడం సాధ్యపడుతుంది. తమ గురించి న్యూనతాభావంతో ఉండకూడదు. ఇతరుల పట్ల కూడా తక్కువ భావం ఉండకూడదు. ఆలోచనలను మోస్తుండడం వల్లే ఇలాంటి న్యూనతాభావం కలుగుతూ ఉంటుంది. మనల్ని మనం క్షమించుకోవాలి. ఇతరుల పట్ల కూడా క్షమాగుణం అలవర్చుకోవాలి. మనసు ఒక మదించిన ఏనుగు లాంటిది. చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శల ద్వారా మనం మనసుకి ఆహారాన్ని ఇస్తూ ఉంటాము. ఇలాంటి ఆహారంలో మంచికి సంబంధించింది, చెడుకు సంబంధించింది రెండూ కూడా ఉంటాయి. చెడు వైపు వెళ్లకుండా మనసుకు శిక్షణ ఇస్తూ ఉండాలి. ఎంత శిక్షణ ఇస్తే అంత బాగా మనసు మనకు సేవలు చేస్తుంది. అంటే ఆహారం అంటే ఏంటంటే మనం నోటి ద్వారా తీసుకున్నది ఒకటే కాదండి. ఆహారం మనం కళ్ళతో ఏం చూస్తున్నామో, చెవులతో ఏం వింటున్నామో అవన్నీ కూడా మన ఆహారం కిందకే వస్తాయి అనమాట. అవి కూడా మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయండి. అందుకని ఎలాంటి ఆలోచనలు చేస్తున్నామో, ఎలాంటి మన రోడ్డు మీదకి వెళ్ళాము, ఒక పక్కన చూస్తే చాలా ప్రకృతి సౌందర్యం చాలా అందంగా కనిపిస్తుంది, ఇంకొక పక్కన ఎవరో కొట్టుకుంటా ఉన్నారు, ఇటు చూస్తామా అటు చూస్తామా అనేది చాలా ఇంపార్టెంట్ అంటండి. మనం ఈ ప్రకృతిని ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉండాలన్నమాట. అలా చెవితో కూడా అంతే, ఎలాంటి మాటలు వింటున్నాం మనం, చక్కగా ప్రకృతిలో ఆ కిలకలా రావాలి పక్షులు, వినడానికి వినసంపైన సంగీతము, ఇలాంటివన్నీ ఉంటాయండి. కానీ అవి చూస్తున్నామా, లేకపోతే పక్కన గొడవలో, లేకపోతే పనికిరాని ఏడుపు గొట్లు ఇలాంటివి ఉంటాయి చూడండి, నెగిటివ్ ఏవైతే జరుగుతున్నాయో అవి వింటున్నామా, అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఆహారమే కాదు, మనం చేయకపోవడం కాదు, వినకుండా ఉండడం కూడా ఇంపార్టెంట్. మనసులో కలిగే ఒక ఆలోచన నుంచే సంవేదనలు కలుగుతూ ఉంటాయి. అసలు సంవేదనలు అంటే ఏంటి, అవి ఎలా వస్తున్నాయి? మనల్ని బయట వస్తువులతో అంటే బాహ్య ప్రపంచంతో అనుసంధానం చేసేదే సంవేదన. శరీరము, మనసుల సముదాయం యొక్క కోడలిలో ఈ సంవేదనలు కలుగుతూ ఉంటాయి.
సంవేదనలు సానుకూలంగా ప్లెజెంట్, అన్‌ప్లెజెంట్ అంటే పాజిటివ్‌గా ఉంటాయి, అంటే ఆనందంగా ఉంటాయి, లేకపోతే బాధగా ఉంటాయి. సంవేదనలను బట్టే ప్రతిచర్య రియాక్షన్ ఉంటుంది. సానుకూల సంవేదన వల్ల ఇష్టంతో రాగము, ప్రతికూల సంవేదన వల్ల అయిష్టంతో ద్వేషము కలుగుతాయి. వాటిని బట్టే ప్రతిచర్యలు ఇష్టంగా కానీ, కోపము, ఈర్ష్య, అసూయ లాంటి ద్వేషాలు కానీ ఉంటాయి. ఇవన్నీ అశాశ్వతమని తెలియకపోవడం వల్ల ఈ ప్రతిచర్యలు ప్రదర్శించడం జరుగుతుంది. ఊరికే ఒక డ్రామా ఆడడానికి వచ్చాం భూమి మీదకి అనే విషయాన్ని మర్చిపోయి అదే నిజమని ఇంకా శాశ్వతం ఎప్పుడు ఇక్కడే ఉండిపోతాను అన్నట్లు మనం ప్రతిదాన్ని లోపలికి తీసేసుకుని ఇష్టాన్ని అయిష్టాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. ఎందుకు ప్రదర్శిస్తున్నాం అంటే ఇది అశాశ్వతం అని మర్చిపోతున్నాం. మనం మర్చిపోయి అందరి మీద ఇలాగే ఉండాలి అనుకుని మనం అలా బిగుసిపోయి కూర్చుంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు మనకి ఏమైనా ఇలాంటి సంఘటనలు జరిగినాయి అనుకోండి, అప్పుడు గుర్తుకు రావాలి మనకి, ఏంటి కొంచెం జీవితం కోసం ఇలా నేను ఎందుకు ఇలా అవ్వాలా అని ఎప్పుడైతే అనుకుంటామో ఆ కోపాలు ద్వేషాలు పోతాయండి. చాలా తాత్కాలికమైన జీవితం ఇది. మనం ఎక్కడికైనా ఇప్పుడు ట్రైన్లో వెళ్తున్నాం అనుకోండి, ఆ ట్రైన్లో ఎవరో పక్కన వాళ్ళు ఎవరో నచ్చట్లేదు మనకి, వాడి దారి వాడిది, మన దారి మనది అని అనుకుని పక్కకి వెళ్ళిపోతాం, అసలు పట్టించుకోం కదండి. అలాగే మన జీవితంలో ప్రతి విషయంలోనూ మనం అలాగే స్పందించగలగాలంటే తాత్కాలికమైన జీవితం అశాశ్వతం అనే దాన్ని ప్రతి నిమిషం గుర్తుంచుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే అలా గుర్తుంచుకుంటామోనండి ఇలాగ ప్రతిచర్యలు ప్రతిస్పందనలు ఏమీ ఉండవు. అప్పుడు సంవేదనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఇవి శాశ్వతం కాదు అని సమభావనతో ధ్యానంలో వాటిని గమనిస్తూ మనస్సును శుద్ధి చేసుకున్నప్పుడు ప్రతిచర్యలు ఉండవు. అంటే ఎప్పటికప్పుడు ఆ సంస్కారాలు ఏదైతే లోపల పెట్టేసుకున్నామో ఈ ద్వేషాలు రాగాలు అవన్నిటిని వదిలించుకుంటూ ఉండాలి. ధ్యానంలో బయటికి వెళ్ళిపోతున్నాయి సరికాని భావాలన్నీ అనుకుంటా ఉంటాం కదండి, అలాంటివన్నీ నెమ్మదిగా ఒక్కొక్కటి రిలీజ్ చేసుకుంటూ ఉండాలి లోపల ఉన్న వాటిని అన్నింటినీ. పాత ప్రతిచర్యలు సమసిపోయి కొత్తగా ప్రతిచర్యలు ప్రదర్శించడం జరగదు. సమభావనతో ఉండడమే అతి ముఖ్యము. రాత్రి పడుకునే ముందు ఉదయం లేవగానే సంవేదనలను గమనిస్తూ ఉంటే సమభావన అలవడుతుంది. అంటే ప్రతిరోజు పడుకునే ముందు లేవగానే కూడా గమనించుకుంటూ ఉండాలంటే మన లోపల ఎలాంటి భావాలు వస్తున్నాయో, అంటే మన లోపల సంస్కారాలుగా ఉండిపోయినాయి. ఎలాంటివి అంటే ఇష్టాలు ఉండిపోతాయి, అయిష్టాలు కూడా ఉండిపోతాయి. మనకు ఎప్పుడైతే గమనించుకుంటూ ఉంటామో ప్రతిరోజు అప్పుడు అంటే సమభావనతో ఉండగలుగుతామంట. దేన్ని సరిగ్గా తీసుకోకుండా వాటిని కూడా వదిలించుకోగలుగుతాము. మానసిక అచేతన స్థితి నుంచే సంవేదనలు కలుగుతాయి. అంటే ఎరుకుతో లేనప్పుడు మాత్రమే ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. శరీరంలోని పంచతత్వాలు అంటే భూమి తత్వము, ఉదక తత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము వీటి మధ్య జరుగుతూ ఉండే లోపాలే సంవేదనలకు మూలము. శరీరం బరువుగా ఉండడము, తేలికగా ఉండడము భూమి తత్వానికి సంబంధించింది. కదలికకు సంబంధించింది ఉదక తత్వము. వాయుతత్వ లోపంతో పిరికితనము, భయము కలుగుతాయి. మంటగా ఉండడము, వేడి, చల్లదనం లాంటి సంవేదనలు అగ్నితత్వానికి సంబంధించినవి. అన్కాన్షియస్ మైండ్ మాత్రమే సంవేదనలను అనుభవించి రాగము, ద్వేషము అనే ప్రతిచర్యలు ప్రదర్శిస్తుంది. మనస్సును చేతన స్థితిలో ఉంచుకుని సమభావనను అలవరుచుకుంటే వృద్ధాప్యం త్వరగా రాకుండా జీవితం ఆనందమయం అవుతుంది. అందుకు ఎరుకుతో లేనప్పుడు మాత్రం ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయండి. కోపం వచ్చింది అనుకోండి, వెంటనే ఎరుకుతో ఉన్నాం అనుకోండి, ఎందుకు నాకు కోపం వస్తుంది, ఇది చిన్న విషయానికి కోపం రావాలా, వెంటనే మనకి ఆ ఎరుకుతో మనం రాకుండా చేసుకోగలుగుతాం. అంటే దాన్ని మనం లోపలికి తీసుకోకుండా ఉండగలుగుతాం. అదే ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి, ఇలాంటివన్నీ రాగమో ద్వేషం అన్నీ లోపలికి ఎప్పుడు వెళ్ళిపోతున్నాయి, ఎరుకు లేని స్థితిలో లోపలికి వెళ్ళిపోతున్నాయి. అందుకని మనం ఎరుకుతో ఉంటూ వీటిని సమభావనని ఏదైనా సరే సమానంగా చూడగలడు ఓకే అని ఎప్పుడైతే అనుకోగలుగుతామో అప్పుడు మనం వృద్ధాప్యం తొందరగా రాకుండా చూసుకోగలుగుతాము. అలాగే జీవితాన్ని ఆనందంగా జీవించగలుగుతాము. ఒకటే బాగా గుర్తుపెట్టుకోవాలండి, మనం భూమి మీదకి ఏడవడానికి రాలేదు. మన జ్ఞానం నేర్చుకుని మన ఆత్మని ఆనందంగా ఉంటూ అంటే ఉన్నత దిశలో ఎదగడానికి మాత్రమే మనం తెచ్చుకున్నాం. మన భూమి మీదకి వచ్చిన కారణమే అది. ఒక ఎగ్జామ్ రాస్తాడు పిల్లవాడు, ఎందుకు రాస్తాడు, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలనే కదా, ఆ క్లాస్లో ఉండిపోవాలని ఎవరు అనుకోడు, అలాగే ఇంకా కిందకి వెళ్ళిపోవాలని కూడా అనుకోడు. మనం కూడా అంతేనండి, భూమి మీదకి వచ్చాము, ఇక్కడ కరెక్ట్గా మనం చేయాల్సింది కరెక్ట్గా చేస్తేనే పైకి ఎదుగుతామండి. చేయలేదనుకోండి మళ్ళీ జన్మలో ఎలాంటి జన్మ ఎత్తుతామో తెలియదు. నిజంగా చాలా మంది దారుణమైన పనులు చేసిన వాళ్ళంతా జంతు జన్మలకు కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అందుకని మనం ప్రతి నిమిషము ఎరుగుతూ ఉంటూ మన ఆత్మ ఉన్నత దిశగా వచ్చాము, ఇక్కడ వరకు వచ్చాము, ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చామంటే ఖచ్చితంగా మనం ఇంకా ఎదిగే మార్గంలో మనం ప్రతి నిమిషము ఎరుగుతూ ఉంటూ ఎలాంటి భావాలని మన లోపలికి లేకుండా ఆ సమస్థితిని అనే దాన్ని అలవర్చుకోవడానికి నిరంతరము ప్రయత్నం చేయాలండి. చాలా కష్టమే ఇది, కానీ ప్రతి నిమిషం ఎప్పుడైతే ఎరుగుతూ ఉంటామండి ఒక్క విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, మన లోపలికి కోపం రావచ్చు, ద్వేషం రావచ్చు, అన్నీ వస్తాయి, కానీ దాన్ని ఎంత తొందరగా వదిలించుకోగలిగితే అంత తొందరగా వదిలించుకోవాలి. మనం చనిపోయే లోపంటండి మనం ఎవరి మీద అయితే ద్వేషం ఉందో, ఎవరి మీద అయితే ప్రేమ ఉందో, ఇంకా ఎవరి మీద అయితే అసూయ ఉందో, అహంకారాలు ఉన్నాయో, మనకి చనిపోయేంత వరకు కూడా టైం ఉంటుంది. కానీ ఈ రేపొద్దున చనిపోతామేమో తెలియదు ఎవరికి. అందుకే ఈ లోపే ఎవరి మీద కోపాలు ద్వేషాలు లాంటివి మన మనసులో ఉండకూడదు. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం తర్వాత జన్మలో మనం జన్మ లేకుండా చేసుకోవచ్చు, లేకపోతే చాలా ఉన్నతమైన జన్మ అంటే ఏంటి, ఈ జ్ఞానాన్ని మర్చిపోకుండా ఉండగలుగుతాము. మనం ప్రతి నిమిషము ఎరుకుతూ ఉంటూ ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎలాంటి భావాలతో ఉంటున్నాను ఎరుకుతో గమనించుకుంటూ ముందుకు వెళ్దామండి. మనం నెక్స్ట్ చాప్టర్ అండి.
ఆధ్యాత్మిక దృక్పథంతో అనుకూల ఆలోచనలు. ఒక ఆలోచన జీవితాన్నే చక్కదిద్దగలదు లేదా చెడు వైపుకి మళ్లించి నాశనం చేయగలదు. ప్రతిసారి ఇదే చెప్తున్నారు కదా ఆలోచన గురించి. మైండ్ నిన్ను గెలిపించినట్లుగా నటించి నట్టేట ముంచేస్తుంది. మైండ్ ఏంటి మనతో ఆటలాడుతూ ఉంటది అనమాట. నిజంగా నువ్వే గెలుస్తావా అన్నట్లు మనకి నటించి చివరికి ఏం చేస్తుంది, నట్టేట ముంచేస్తుంది అంటండి. దానికి ఏ మాత్రం చనువిచ్చినా సరే నెత్తికెక్కి కూర్చుంటుంది. కాబట్టి మైండ్ని కనిపెట్టుకుని ఉండాలి, అంటే ఎరుకుతో ఉండాలి. అహంకారాన్ని పెంచుకోవద్దు. మనసు చేసే ఆగడాలతో మన సాధన కూడా భంగం కాకూడదు. అసలు విషయమైన మోక్ష సాధనను మరవకూడదు. మనసు ఏంటంటే మనం చాలా రకాలుగా బయట ప్రేరేపిస్తూ ఉంటుందండి. అందుకని మన సాధనను ఏ రోజు మన ధ్యాన సాధన అబ్బా మనం కూర్చొని ధ్యానం చేద్దాం అనుకున్నాం అనుకో, ఏం చేస్తావులే, పడుకుందాంలే, మనసు అలా చెప్తా ఉంటుంది మనకి. ఏం చేస్తావులే, కాసేపు టీవీ చూద్దాంలే, ధ్యానం ఏం చేస్తాంలే, ఇలా చెప్తా ఉంటుందండి. దానికి ఎప్పుడు అలసి ఇవ్వకూడదు. అలసిచ్చామా ఇంక మనల్ని ఆడుకుంటూ ఉంటుంది అనమాట. అందుకని మనం అసలు విషయమైన మోక్ష సాధన ఎప్పుడు మర్చిపోకూడదు. మనం మోక్షం కోసమే వచ్చాము, దాని సాధన వైపే మనం ఉండాలనే దాన్ని గుర్తుంచుకోవాలి. మనసులో పేరుకుపోయిన సంస్కారాలను కోరికలను తొలగించుకుని మనసును అదుపులో ఉంచుకోవాలి. మనస్సు మనల్ని ఏదో ఒక రూపంలో మాయలో పడేస్తూనే ఉంటుంది. మనసులో మలినాలు పెరగడం వల్ల నేను ఆత్మను అనే విషయం మర్చిపోవడం జరుగుతుంది. మన నిజతత్వాన్ని మర్చిపోయి ఒక రకమైన అవిశ్రాంత స్థితిలో కొట్టుముట్టాడుతూ ఉంటాము. ప్రేమ, కరుణ, శాంతి, సచ్చిదానందానికి దూరంగా ఉంటాము. జరగాలనుకున్నవి జరగకపోయినా, జరిగినవి జరగకూడదనుకున్న దుఃఖం తప్పదు. అంటే మనం అనుకున్నవన్నీ జరగలేదనుకోండి, అలా అది బాధే. లేకపోతే మనం అనుకోనివి జరిగిపోతాయి. కొన్నిసార్లు మనకి ఇష్టం ఉండవు, అలాంటివి జరిగిపోతాయి. అలాంటప్పుడు కూడా దుఃఖం వస్తూ ఉంటుంది. అది కూడా కోరిక దుఃఖానికి కారణమవుతుంది. మన తలలోని మెదడు కంప్యూటర్లోని హార్డ్వేర్ లాంటిదైతే మనసు జరుగుతున్న ప్రోగ్రాము సాఫ్ట్వేర్ లాంటిది. మనసు మనం చేసే ప్రోగ్రామ్ను బట్టే నడుచుకుంటుంది. కంప్యూటర్లో తప్పుడు ప్రోగ్రామింగ్ వల్ల తప్పుడు ఫలితాలు వచ్చినట్లే మనసులో ప్రోగ్రామింగ్లో లోపం ఉంటే తప్పుడు రిజల్టే వస్తుంది. మన ఎదుగుదలకు అవరోధంగా తయారవుతుంది. మన మైండ్ని ఎలా తయారు చేసుకుంటున్నాము, దానికి ఎలాంటి ప్రోగ్రామ్ ఇస్తున్నాము అనేది. పుట్టుకతో బ్రెయిన్ ఉంటుంది కానీ మనసు ఉండదు. సమాజము, తల్లిదండ్రులు, పెద్దలు, చదువు ఇవి మైండ్ ఏర్పడడానికి బాధ్యులు. ఈ మైండ్లో నమ్మకాలు, ఆచారాలు, దేశకాల పరిస్థితులు అంతర్లీనంగా దాగి ఉంటాయి. భౌతికంగా ఏ ఉనికి లేని నీ మనసు నువ్వు ఊహించలేనంత పవర్ఫుల్గా తయారవుతుంది. నీవు మాయలో చిక్కుకునేట్లు చేస్తుంది. నువ్వు ఏది కాదో అదే నువ్వు అనుకునే భ్రమలో పడేస్తుంది. అంటే మన స్వస్వరూపం ఏంటి, మనం అందరం పరమాత్మ నుంచి వచ్చాము, మనందరిలో ఆ దైవ స్వరూపమే మనం కూడా అనేదాన్ని మర్చిపోయేలా చేసి మనల్ని భ్రమలో పడేస్తుంది అది. అసలు మైండ్ అంటే ఆలోచనల ప్రవాహము. గతానికి గాని భవిష్యత్తుకు గాని సంబంధించిన విషయాలు మైండ్లో ఆలోచనలుగా చోటు చేసుకుని నిన్నుగా ఉండనివ్వు. శూన్యము, స్వచ్ఛత, శాంతి, ఆనందము నీ నిజతత్వము. మన నిజతత్వము చూడండి, మళ్ళీ శూన్యము, స్వచ్ఛత, శాంతి, ఆనందము అవే మన నిజతత్వము. కానీ ఆలోచనలు ఆవరించేసి గతంలో జరిగిపోయినవన్నీ ఆవహించి నీ ఆనందాన్ని, శాంతిని హరింపచేస్తాయి. గతంలో నువ్వు అనుభవించిన కోరికల రూపంలో ఆలోచనలు నిన్నెప్పుడూ వెంటాడుతూ ఉంటాయి. నువ్వు అన్కాన్షియస్గా ఉంటే అప్పుడు వాటి విజృంభణ మొదలవుతుంది. ఎప్పుడైతే ఎరుకులేని స్థితిలో ఉన్నామనుకోండి, అవి ఇంకా విజృంభించేస్తూ ఉంటాయి. గతంలో జరిగిన దుఃఖాలు, బాధలు అవన్నీ గుర్తొచ్చి ఆవహించేస్తాయి. నీ కాన్షియస్నెస్, స్వచ్ఛత శూన్యతకు భంగం కలిగిస్తాయి. మైండ్ స్వచ్ఛమయ్యేంత వరకు నీకు విజయం చేయకూడదు. అందుకని ఎప్పుడైతే ప్రశాంతంగా ఎప్పుడైతే ఉండగలుగుతామో, మనసును శుద్ధంగా ఎప్పుడైతే ఉంచుకోగలుగుతామో అప్పుడు మాత్రమే మనకు విజయం వస్తుంది. లేదంటే ఏంటంటే ఎంతసేపు ఆ గతంలోనో భవిష్యత్తులోనూ కొట్టుకుపోయేలా చేస్తుంది మనసు. ప్రతికూలమైన ఆలోచనలు, నెగిటివ్ భావాలు మనసుపై ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నప్పుడు ఆధ్యాత్మిక పరమైన మంచి పుస్తకాల పఠనము, ధ్యానము, జపము, ప్రార్థనల పైన కూడా ఆధారపడాలి. మన మనసులో మనం ఖాళీగా ఉంటే, ఇందాక చెప్పారు కదా మనసు కోతి లాంటిది, మనం ఖాళీగా ఉన్నాం అనుకోండి వెంటనే ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకని ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు మనకు తెలియకండి, ప్రతి బుక్లో ఉన్న నాలెడ్జ్ ఇదే, మనం కొత్తగా చెప్పుకునేది ఏం కాదు, ప్రతిరోజు ఇదే చెప్పుకుంటున్నాం. కానీ ప్రతిరోజు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, అది చెప్పుకుంటేనే గుర్తుంటుంది మనసుకి, లేకపోతే ఎరుకు తప్పిపోతూ ఉంటుంది. అందుకని ఆ సజ్జన సాంగత్యాలు, మంచి పుస్తకాలు చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు తెలిసిందే అయినా సరే ఇంకొక కోణంలో చెప్తున్నారు, ఇంకోసారి చెప్తే తప్పేముంది. ఇంకొకసారి మనసులోకి సబ్ కాన్షియస్ మైండ్లోకి ఎప్పుడైతే రికార్డ్ చేసేస్తామో అది మర్చిపోకుండా దాన్ని ఆచరణలో పెడుతూ ఉంటుందండి మనసు. ఎల్లప్పుడూ వేకువతో, చేతనతో, ప్రజ్ఞతో ఉండాలి. కొన్నిసార్లు బద్ధకంగా గాని, నిద్రావస్థలో గాని ఉన్నప్పుడు ప్రాణాయామాలు, ప్రణవ మంత్రోచ్చారణ చేస్తూ ఉండాలి. రక్తానికి అలవాటు పడిపోయిన పులిని ఎలా అడ్డుకోలేమో అలాగే మైండ్ కూడా. ఏదైనా వ్యామోహానికి గురైనప్పుడు మనసు ఈ ఒక్కసారికే కదా, ఏమీ కాదులే అనుకుంటుంది. చూడండి, నిజమే కదా ఇది. ఎక్సర్సైజ్ చేద్దామన్నా చూడండి, ఈ రోజు ఒక్కరోజు మానేద్దామా అనిపిస్తూ ఉంటది చూడండి. అలా మైండ్ మనతో ఆటలాడిస్తూ ఉంటది అనమాట. మనల్ని బాహ్యం వైపు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది, మన ఎరుకుతో లేకపోతే కనుక. ఒక్కసారి అనుకున్నది అలవాటుగా మారంటే ఒక్కసారి కదా అని చెప్తుంది ఫస్ట్, తర్వాత రోజేమో ఏముందిలే అని మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ మనల్ని ఏదో అడ్డు కట్టేస్తూ ఉంటుంది. ఏదో మనకి
అక్కడ వంకలు చూపిస్తూ ఉంటదండి. ఇప్పుడు వర్షం వచ్చిందండి, వాకింగ్కి వెళ్తున్నానండి, వర్షం వచ్చింది అమ్మ ఈ రోజు వర్షం వచ్చింది కదా వాకింగ్కి వెళ్ళక్కర్లేదు అనుకుంటాం. తర్వాత రోజు కూడాను రోడ్లు ఇంకా నీటితో ఉన్నాయి అనుకోండి, ఈవేళ కూడా అంత బురదగా ఉంటుంది, అక్కడ ఏం వెళ్తామని రెండో రోజు మన మైండ్ చెప్తూ ఉంటుంది అనమాట. దాని మాట వింటా ఉండడం మొదలు పెట్టామనుకోండి, మూడో రోజు ఇంకొక వంక చెప్తూ ఉంటుంది. అందుకని ప్రతిరోజు ఏదో ఒక కారణాన్ని చూపిస్తూ ఉంటది మనం ఆపేయడానికి. అందుకని దానికి మనకు లొంగకుండా కాదు, ఏమి వర్షం రావట్లేదుగా పర్వాలేదు దానిలో వెళ్ళిపోయాం అనుకోండి రెండో రోజు, మూడో రోజు ఆపడానికి ట్రై చేయదంతా. అందుకని మన మైండ్ ఏదైతే అనుకుందో దాన్ని ఒక అలవాటుగా మారి కోరికలను చంపుకోలేని స్థితికి తీసుకొచ్చేస్తుంది. ఎప్పుడైతే దానికి మనం బానిస అయిపోయామో ఎడిక్ట్ అయిపోయే స్థితికి తీసుకొచ్చేస్తుంది. అందుకని ఆలోచనలలో స్వచ్ఛత ఉండాలి. ఒక ఆలోచన కార్యాచరణకు నాంది కాబట్టి మంచి ఆలోచనలు చేయడం ఎంతో ముఖ్యము. మైండ్ రకరకాలుగా మనల్ని లోపరుచుకునే అహంకారం కలిగిస్తుందని గమనించాలి. సేవ, జపము, భగవన్నామ స్మరణ, దైవ చింతన మనల్ని కోపము, దుఃఖము, అహంకారము, ద్వేషము లాంటి భావాల నుంచి బయటపడేస్తాయి. శాంతి, ధైర్యము, సంతోషము కలిగిస్తాయి. వ్యామోహాలకు తావివ్వద్దు. చెడు విషయాలు మీ చుట్టూ లేకుండా బహిష్కరించండి. మనసుకు చెడు అలవాట్లు చేస్తే విముక్తి లభించడం అసాధ్యము. చెడు ఆలోచనలు ఆపేయాలి. టీవీలు, సినిమాల్లో చూపించే సీరియల్స్, కథల్లోని పాత్రలు ప్రదర్శించే కోపము, ద్వేషము, పగ లాంటి నెగిటివ్ ఆలోచనలు మనలో లేకపోయినా అవి మనలో కూడా కలిగే అవకాశం ఉంది. చూడండి ఈ సీరియల్స్ ఆటలో ఎంత నెగిటివ్ గా చూపిస్తున్నారు ఈ రోజుల్లో. అలాంటివి చూస్తే మనలో కూడా అలాంటి భావాలు వచ్చేస్తాయంట. ఒక ఇంట్లోనంట పులి అంట జింక మీద దాడి చేసి చంపేసే పోస్టర్ పెట్టుకున్నారంట వాళ్ళ ఇంట్లో. వాళ్ళ పేరెంట్స్ అంతా బాగున్నారంట, ఆ పిల్లాడు అందరినీ కొట్టడం అంట, లేకపోతే పిల్లల్ని కుక్కల్ని చూసినా సరే కొట్టడం, అలాంటి పనులు చేస్తూ ఉన్నాడంట. అంత నెగిటివ్ గా ఉన్నాడంట. ఎందుకు అని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అన్ని బాగున్నాయంట. ఈ అబ్బాయి ఎందుకు ఇలా తయారవుతున్నాడు అనుకుని ఏం చెప్పినా తెలియకపోతే చివరికంట డాక్టర్ అంటే ఇంటికి వెళ్ళి చూసాడంట. చూసేసరికి ఆ పోస్టర్ కనిపించిందంట. వెంటనే అది తీసేయమని చెప్పాడంట ఆయన. అంటే చూడండి అలాంటి పోస్టర్స్ కానీ మనం చూసే సినిమాలు, సీరియల్స్ కూడా ఎలాంటివి చూస్తున్నాం. ఆ న్యూస్ లో కూడా అన్ని చూడండి దారుణమైన సంఘటనలు చూపిస్తూ ఉంటారు. మళ్ళీ దాన్ని ఒకసారి చూపిస్తారా, మళ్ళీ స్క్రోలింగ్లు కింద స్క్రోలింగ్లు అవి మళ్ళీ 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 చూపిస్తా ఉంటారు. అవి మనం చూసి ఎప్పుడైతే మన మైండ్ తీసేసుకుంటుందోనండి అలాంటి సంఘటనలు మన జీవితంలో జరగడానికి అవకాశం ఉంటాయండి. అలాంటి నెగిటివ్ న్యూస్ ఏమైనా వస్తుంటే చక్కగా కామెడీ సీరియల్స్ లేకపోతే కామెడీగా ఉన్నో చూడండి, నవ్వుతా ఉండేవి. వాటిలో చూపించే పగ, ద్వేషము, కోపం లాంటి లక్షణాలు నిజంగా లేకపోయినా ఆ ప్రోగ్రాంలు చూసే వారి మనసులో కూడా అవి నాటుకుంటాయి. దానివల్ల మనలో సంస్కారాలు పెరుగుతాయి. మనం చేసేదేంటి ధ్యానం, ఇవన్నీ చేయడం వల్ల ఆ సంస్కారాలన్నీ పోగొట్టుకోవడం కోసమే మనం ఈ ప్రయత్నాలన్నీ చేస్తాము. ఎప్పుడైతే ఇలాంటివి మళ్ళీ చూస్తూ ఉన్నాం అనుకోండి, మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త సంస్కారాలన్నీ పుట్టించుకుంటా ఉంటాం మన లోపల. అవి ప్రక్షాళన చేసుకోవడానికి ఎన్నో జన్మలు ఎత్తాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆధునిక వైజ్ఞానిక అభివృద్ధి సాధకాలు మనల్ని మంచి వైపుకే కాకుండా చెడు వైపుకు కూడా తీసుకుపోతాయి. ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ ఎంత మంచి చేస్తాయో అంత చెడు కూడా చేస్తూ ఉంటాయి. మనం ఎటువైపు దేన్ని తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని పిచ్చాపాటి కబుర్లతో మనసు పాడు చేసుకోవద్దు. ఈ రోజుల్లో నెగిటివ్ మాట్లాడే వాళ్ళే ఎక్కువైపోయారు. సత్సంగం ఏర్పాటు చేసుకుని మంచి విషయాలను చర్చించుకునే వాళ్ళు కరువైపోయారు. దురలవాట్ల వైపే మొగ్గు చూపుతున్నారు చాలా మంది. మైండ్ ఎప్పుడు ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటుంది. దానికి ఊహించే ధర్మమే ఎక్కువగా ఉంటుంది. అది జబ్బును ఊహించుకుంటుంది, ఫోబియాలను ఊహించుకుంటుంది, భయాన్ని ఊహించుకుంటుంది. ఇలా ఎన్నో ఆందోళనలకు గురి చేసి విషయాలతో మనస్సు సతమతమవుతుంది. మనసుకు కళ్ళెం వేసి మంచి విషయాల వైపు మళ్లించడానికి సాధన చేస్తూ ఉండాలి. వాస్తవాల కంటే ఊహలే మనల్ని ఎక్కువ ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. చూడండి నిజంగా మనం ఏదో ఊహించేసుకుంటూ ఉంటామండి, అసలు వాస్తవంగా అది జరిగే అవకాశం ఉండదు. మన ఒక అతను అంటండి చాలా పెద్ద సమస్యలు అనిపించే ఒక 20 బుక్ లో రాసుకున్నాడు. ఒక బుక్ లో ఆ 20 సమస్యలు అంటే లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లమ్స్ లాగా అనమాట. అంత పెద్ద ప్రాబ్లమ్స్ రాసుకున్నాడు బుక్ లో. ఆ బుక్ లో ఒక టేబుల్లో పడేసాడు. ఒక 6 నెలల తర్వాత అది బుక్ తీసి చదువుతున్నాడు. అంటే ఎందుకు ఏదో వెతుకుతూ చదివితేనంట ఆ 20 సమస్యలు ఏదైతే లైఫ్ అండ్ డెత్, ఇంకా ఇది జీవన్ మరణ సమస్య అనుకునే అంత పెద్ద సమస్యలు అనుకుని రాసుకున్నవి అతని జీవితంలో ఒక్కరు కూడా రాలేదంట, ఎదురవ్వలేదంట. మనం ఏం చేస్తున్నామంటే మనకి ఎదురవ్వాలని సమస్యలను కూడా సమస్యలుగా ఇప్పుడే ఊహించేసుకుని ఆ సమస్య వస్తే ఏం చేయాలా, ఆ ప్రాబ్లం రేపొద్దున ఆ ప్రాబ్లం ఎలా ఫేస్ చేయగలుగుతాము అని మనం దాన్ని ఆలోచించేసుకుని అసలు మన జీవితంలోకి రాత సమస్య, కానీ మనం లేని దాన్ని సృష్టించేసుకుని దాన్ని ఊహించేసుకుని ఆందోళన పడిపోతూ ఉంటాం మనము. అందుకని వాస్తవాల కన్నా ఊహలే మనల్ని ఎక్కువ ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. మనసుకు ఊహించే శక్తి ఉంటుంది, ఊహలనే నిజం అనుకుంటుంది. మనస్సు ఇలా ఉండడం వల్ల ఊహకు వాస్తవానికి ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించకుండా మాయలో పడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎంత ఊహించే శక్తి ఉందంటే మనకు ఊహకే నిజానికి తేడా తెలియనంత ఘనంగా ఊహించేసుకోగలదంటది. అందుకని అప్పుడే మాయలో పడిపోతాం మనం. ఆ ఊహాశక్తి నిజమేనేమో అనేసి మనం మాయలో పడిపోతాము. ఇలాంటి మాయావస్థకు శక్తి, పవర్ ఆఫ్ ఇల్యూజన్ ఎక్కువగా ఉంటుంది. దానికి శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందులోనే కొట్టుకుని పోతున్నాం మనం. ఇదే మోహము.
మనసు ఖాళీగా ఉన్నప్పుడే దానిలో అనేక రకాల విపరీతమైన ఆలోచనలు నిండిపోతాయి. అందుకే మనసును ఖాళీగా ఉండనీయకుండా మంచి విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, సాంఘిక సంక్షేమ కార్యకలాపాలు, భక్తి మార్గం వైపు మనసును మళ్లించాలి. ఏదో ఒక మంచి పనిలో సంపూర్ణుడవైపోవాలి. అందుకని అలాంటివి మనం మనసు మాయలో పడిపోకుండా ఉండాలంటే మనం ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయాలు ఇవి చేసుకుంటూ సంపూర్ణులమైపోవాలి. పనిలో నిమగ్నమై ఉంటే ఆలోచనలే ఉండవు. ఏ ఆలోచన లేనప్పుడు నీకు పని మాత్రమే ఉంటుంది. యోగా, ప్రాణాయామము, ధ్యానము చేస్తూ ఉంటే మనసును మంచి విషయాల వైపు మళ్లించడం సులభం అవుతుంది. ఏ పని లేనప్పుడే మనసు చెడు ఆలోచనల వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. అంతర్మతనంలో ఆలోచనలను జయించే చింతన, ఇంద్రియాలను జయించే చిత్తము, వాసనలను పారద్రోలే మనస్సు కావాలి. ఇక్కడతో ఈ చాప్టర్ అయిపోయింది. ఇంకొక చాప్టర్ ఉందండి. అదేంటంటే ఎఫర్మేషన్స్ అండి అవన్నీ. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ధ్యానంలో కూర్చుందాము. నేను ఇవన్నీ చదువుతాను. ధ్యానంలో కూర్చుని నేను చెప్పేది వింటూ ధ్యానం చేయండి. ప్రశాంత స్థితిలో కూర్చోండి. బాడీ ఎలా కూర్చుంటే ఎలాంటి పొజిషన్లో రిలాక్స్డ్గా ఉండగలదో అలా కూర్చుని వేళ్ళల్లో వేలు పెట్టుకుని కాళ్ళు క్రాస్ చేసుకోండి. కళ్ళు రెండు సుతారంగా మూసుకోండి. కళ్ళజోడు అంటే పక్కన పెట్టేసి ధ్యాన స్థితిలో కూర్చుందాము. శ్వాస మీద ధ్యాస, శ్వాసను గమనిస్తూ ఆలోచనలు వస్తూ ఉంటే సాక్షిగా గమనించండి. సరికాని భావాలన్నింటినీ బయటికి వెళ్ళిపోతున్నాయి అనుకుంటూ నేను కొన్ని అఫర్మేషన్స్ చెప్తానండి. ముందు మనలో ఉన్న సరికాని భావాలన్నింటినీ బయటకు పంపించేద్దాము. నేను చెప్పాను కదా ఒక బ్రీతింగ్ టెక్నిక్. లోపల గాలి తీసుకుని ఒక్క 8 సెకండ్లు నేను నెంబర్లు కౌంట్ చేసినప్పుడు దాన్ని హోల్డ్ చేయండి. అలా పట్టుంచండి. మళ్ళీ బయటకి వదిలేసి తర్వాత మళ్ళీ 8 సెకండ్లు హోల్డ్ చేయాలి. లోపలికి తీసుకోవడం శ్వాస 8 సెకండ్లు పట్టుంచి మళ్ళీ బయటకు వదిలేసిన తర్వాత మళ్ళీ 8 సెకండ్లు ఆగి మళ్ళీ లోపలికి తీసుకోవడం. అలాగే నేను 5 సార్లు చెప్తానండి. అలా చేయండి. ముందు అది చేయండి. లోపలికి గాలి తీసుకుందాం. 1 2 3 4 5 6 7 8 హోల్డ్ చేయండి. వదిలేయండి. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 నేను నెంబర్స్ లెక్క పెట్టేటప్పుడు హోల్డ్ చేయండి. మళ్ళీ లోపల గాలి తీసుకుంటున్నాం. శ్వాస లోపలికి తీసుకుంటున్నాం. హోల్డ్ 1 2 3 4 5 6 7 8 బయటకు వదిలేద్దాం. హోల్డ్ 1 2 3 4 5 6 7 8 మళ్ళీ లోపలికి తీసుకుంటున్నాం. హోల్డ్ 1 2 3 4 5 6 7 8 బయటకు వదిలేస్తున్నాం. హోల్డ్ 1 2 3 4 5 6 7 8 మళ్ళీ లోపలికి తీసుకుంటున్నాం. హోల్డ్ 1 2 3 4 5 6 7 8 బయటకు వదిలేస్తున్నాం. హోల్డ్ 1 2 3 4 5 6 7 8 లాస్ట్ టైం లోపలికి తీసుకుంటున్నాం. హోల్డ్ 1 2 3 4 5 6 7 8 బయటకు వదిలేస్తున్నాం. హోల్డ్ 1 2 3 4 5 6 7 8 ప్రశాంతంగా కూర్చోండి. మనలో సాక్షిగా ఆలోచనలు గమనిస్తూ ప్రశాంత స్థితిలో కూర్చోండి. మనం ధ్యానం చేసుకుంటున్నాము. ప్రశాంతంగా లోపలికి తీసుకునే శ్వాస, బయటకు వదిలే శ్వాస, దానిని గమనిస్తూ ప్రశాంతంగా ఉందాము. ఆ ప్రశాంత స్థితిలో ధ్యానం చేసుకుందాము. ఎలాంటి ఆలోచనలు వస్తున్నా సాక్షిగా గమనిద్దాము. ఆలోచనలు వైపుగా వెళ్ళిపోవద్దు. వాటితో సాక్షిగా గమనిస్తూ సరికాని వాటి అన్నిటినీ బయటకు వెళ్ళిపోతుంది. మనం లోపలికి శ్వాస తీసుకునేటప్పుడు ప్రశాంతతను లోపలికి తెచ్చుకుంటున్నాము. బయట శ్వాస వదిలేటప్పుడు మనలో ఉన్న సరికాని భావాలు ఏదైతే సంస్కారాల రూపంలో ఉన్నాయో అవన్నీ బయటికి వెళ్ళిపోతున్నట్లుగా ఊహిస్తూ ధ్యానం చేసుకుందామండి. అన్ని మనలో ఉన్న సరికాని భావాలన్నింటినీ బయటకు అలా నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాయి. అవి అలా ఫీల్ అవుతూ ధ్యానం చేసుకుందాము. శ్వాస మీద ధ్యాస. ఎలాంటి ఆలోచనలు వస్తూ ఉంటే ఆ ఆలోచనల మీదకి మాత్రం మనసు వెళ్ళకుండా సాక్షిగా గమనిద్దాం. గమనిస్తూ ధ్యానంలోకి వెళ్దాము. మంచి భావనలు శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను పెంచి సంతోషాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు మనం ఎఫర్మేషన్స్ చెప్పుకుందాము. నేను చెప్పే ఎఫర్మేషన్స్ వింటూ ధ్యానాన్ని కొనసాగించండి. నేను క్షేమంగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, అందరితో ప్రేమించబడుతున్నాను, నేను సంపూర్ణంగా నా శరీరాన్ని, మనస్సును, భావాలను ఆనందంగా ఉంచుకోగలుగుతున్నాను, నా జీవితంలో ప్రతి క్షణము సరిగ్గానే ఉంది, ఈ విశ్వంలో నా పని నేను సంపూర్ణంగా నిర్వర్తించడానికి వచ్చాను, నేను పూర్తి భద్రతలోనే ఉన్నాను, కొత్తగా వచ్చిన ప్రతి క్షణాన్ని సంపూర్ణంగా అంగీకరిస్తాను, ఆనందిస్తాను, ప్రతి మార్పును స్వీకరిస్తాను, అనవసరమైన గతాన్ని వదిలేయడానికి ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటాను, జరిగినవన్నీ మంచిగా జరుగుతున్నాయి, నా శరీరానికి మనస్సుకు అవసరం లేనివన్నీ నా దగ్గర నుంచి పోతున్నాయి, నేను వదిలేయాల్సిన వాటిని కూడా ప్రేమతో వదిలేస్తున్నాను, నన్ను నేను ప్రేమపూర్వకంగా క్షమించుకుంటాను, నా జీవితాన్ని విశ్వసిస్తాను,
నా జీవితాన్ని నేను సంపూర్ణంగా అనుభవిస్తాను. ఈ విశ్వం సురక్షితం. నేను ముందుకు వెళ్ళడానికి నాకు ఏ చింత లేదు. జీవితం నాకు అన్ని విధాలా సహకరిస్తుంది. నేను ప్రేమను అందరికీ అన్ని విధాలా పంచుతాను. ప్రతి విషయం గురించి సమయము, సందర్భము సరిగ్గానే ఉన్నది. నాలో ఆనందకరమైన ఆలోచనలు వ్యాప్తిలో ఉన్నవి. నాలో సరికొత్త జీవితం చిగురిస్తుంది. విశ్వ చైతన్యం నా వెనువెంటే ఉన్నది. నా శరీరాన్ని నేను శాసిస్తున్నాను. నాకు కావలసిన మార్పులను నా మైండ్లో సులభంగా ఏ రకమైన నిరసనలు లేకుండా నియంత్రించి అమలు జరుపుతాను. జీవితంలో ప్రతి విషయంలోనూ సరిగ్గానే ఉండగలుగుతున్నాను. ప్రతి అనుభవాన్ని ప్రేమపూర్వకంగా అనుభవిస్తాను. ప్రతి కొత్త విషయాన్ని స్వీకరించగలను. నా ఎదుగుదలే కాకుండా అందరి ఎదుగుదల కూడా నాకు సమ్మతమే. అనవసరపు గతాన్ని అంటిపెట్టుకుని ఉండను. నన్ను అందరూ అన్ని విధాలా ప్రశంసిస్తారు. నేను బాగుండేటట్లు చేసే ఆలోచనలనే సమర్థిస్తాను. నేను జీవితాన్ని ప్రేమిస్తాను. జీవితం నన్ను ప్రేమిస్తుంది. నేను ఆనందంలో చూడగలను, వినగలను. నా జీవితాన్ని నేను నిర్దేశించుకోగలను. కొత్త అనుభవాలు, కొత్త మార్పులను స్వీకరిస్తాను. నా అందాన్ని, ఆకర్షణని నేను స్వీకరిస్తాను. దైవం నన్నెల్లప్పుడూ కాపాడుతుంది. నేను అందరినీ క్షమించగలను. నేను శక్తివంతుడను, సమర్థవంతుడను. నా హృదయం ప్రేమతో స్పందిస్తుంది. నేను ఈ రోజుని ప్రేమపూర్వకంగా జీవిస్తూ రేపటి దినాన్ని ఆనందంగా ఆహ్వానిస్తాను. ప్రతి క్షణంలో మంచి జరుగుతుంది. ప్రతి అనుభవం వల్ల కూడా మంచే పెరుగుతుంది. కాలం కదులుతుంది. నేను మారుతున్నాను. మార్పులను స్వీకరిస్తాను. నేను ప్రేమతో గతాన్ని వదిలేస్తాను. ఈ క్షణాన్ని పరిపూర్ణంగా స్వీకరిస్తాను. అంతా బాగానే ఉంది. దివ్యమైన ఆలోచనలు, భావనలు నా ద్వారా ప్రవహిస్తున్నాయి. నేను ప్రశాంతతను అనుభవిస్తున్నాను. ప్రేమను స్వీకరిస్తాను. ప్రేమ లేని విషయాలైనా సరే ఏమైనా ఉంటే వాటిని పట్టించుకోను, మనస్సులో పెట్టుకోను. నాలోని ప్రేమపూర్వక ఆలోచనలు, నా భావాలను నిర్మోహమాటంగా, ఆనందంగా, సులభంగా చెప్పగలుగుతున్నాను. సత్యాన్ని అనుసరించి పనులు చేస్తున్నాను. మంచి మాత్రమే జరుగుతుంది అనే నమ్మకంతో, విశ్రాంతితో జీవిస్తాను. జీవితం అంటేనే మార్పు. నేను జీవితంలో జరిగే మార్పుని, కొత్తదనాన్ని స్వీకరిస్తాను. జీవన గమనంలో నేనెక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను. ఏ పని చెయ్యాలో అదే చేస్తున్నాను. ఎప్పుడు చెయ్యాలో అప్పుడే చేస్తున్నాను. నా శరీరంలో ఉన్న ప్రతి భాగము, అవయవము దైవత్వంతో కూడుకుని ఉన్నది. శరీర భాగాలలో ఏ ఒక్కటి ఎక్కువ కాదు, ఏ ఒక్కటి తక్కువ కాదు. అన్నీ సమానమే. ప్రతి శరీర భాగాన్ని ఆనందంగా, దైవికంగా స్వీకరిస్తాను. ధైర్యంగా, సంతోషంగా ముందుకు సాగుతాను. జీవితాన్ని జీవిస్తాను. జీవితం ప్రేమపూర్వకంగా నా కాళ్లపై నేను నిలబడేటట్లుగా చెప్పలేనన్ని విధాలుగా నాకు సహాయం చేస్తున్నది. జీవితంలో నాకు కావలసినది నేను అడగగలను. అన్ని విధాలుగా నాకు సహాయం అందుతున్నది. జీవితం నా గురించే ఉన్నది. అన్ని జన్మలలో మానవ జన్మ ఉత్తమమైనది. దైవదత్తమైన ఈ జీవితాన్ని సంపూర్ణంగా జీవించి దేవుణ్ణవుతాను. దైవత్వంతో ఏకమవుతాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నన్ను నేను గౌరవించుకుంటున్నాను. నన్ను నేను అంగీకరిస్తున్నాను. నాకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నన్ను నేను అంగీకరిస్తున్నాను. నన్ను నేను ప్రేమిస్తున్నాను. నన్ను నేను గౌరవిస్తున్నాను. నాకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నన్ను నేను అంగీకరిస్తున్నాను. నన్ను నేను గౌరవిస్తున్నాను. నాకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను దివ్యాగ్ని యొక్క అంశను. దైవం కోరుకునే స్వచ్ఛతను. నేను దివ్యాగ్ని యొక్క అంశను. దైవం కోరుకునే స్వచ్ఛతను. నేను దివ్యాగ్ని యొక్క అంశను. దైవం కోరుకునే స్వచ్ఛతను. నేను సర్వసమృద్ధమై ఉన్నాను. నా జీవితం ధనంతో, సర్వసంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, ప్రేమతో, ఆనందంతో,
ఆత్మజ్ఞానంతో నిండి ఉన్నది. సమస్తము సృష్టి నుంచి పొంది ఉన్నాను. తిరిగి లోక కళ్యాణం కోసం వినియోగిస్తాను. నేను సర్వసమృద్ధమై ఉన్నాను. నా జీవితం ధనంతో, సర్వసంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, ప్రేమతో, ఆనందంతో, ఆత్మజ్ఞానంతో నిండి ఉన్నది. సమస్తము సృష్టి నుంచి పొంది ఉన్నాను. తిరిగి లోక కళ్యాణం కోసం వినియోగిస్తాను. నేను సర్వసమృద్ధమై ఉన్నాను. నా జీవితం ధనంతో, సర్వసంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, ప్రేమతో, ఆనందంతో, ఆత్మజ్ఞానంతో నిండి ఉన్నది. సమస్తము సృష్టి నుంచి పొంది ఉన్నాను. తిరిగి లోక కళ్యాణం కోసం వినియోగిస్తాను. నేను ఎవరినైనా బాధిస్తే వారిని హృదయపూర్వకంగా క్షమాపణ కోరుతున్నాను. నన్నెవరైనా బాధిస్తే వారిని హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను. నేను ఎవరినైనా బాధ పెడితే వారిని హృదయపూర్వకంగా క్షమాపణ కోరుతున్నాను. నన్నెవరైనా బాధ పెడితే వారిని హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను. నన్నెవరైనా బాధ పెడితే నేనెవరినైనా బాధ పెడితే వారిని హృదయపూర్వకంగా క్షమాపణ కోరుతున్నాను. నన్నెవరైనా బాధ పెడితే వారిని హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను. నేను పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. 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 లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. నెమ్మదిగా చేతులు రెండు రుద్దుకుని కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1 నవ్వుతూ కళ్ళు తెరిచి చేతులు చూసుకోండి. మిగిలింది రేపు చెప్పుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.